పోలవరంలో మూడో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. పాత డయాఫ్రమ్ వాల్ కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్తది నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని సలహా కూడా ఇచ్చింది. ఆఫ్రీ సంస్థ రూపొందించిన డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించింది. డయాఫ్రమ్ వాల్ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై నిపుణులు సలహాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం డిజైన్లు స్కెడ్యూల్ పై 3 రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం చర్చిస్తోంది. ఇవాళ పోలవరంలో మూడో రోజు విదేశీ నిపుణుల బృందం అయితే పర్యటిస్తోంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. ప్రతినిధి సాగర్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే ఇవాళ మూడో రోజు పర్యటన జరగబోతోంది కాబట్టి డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక డ్యామ్ నిర్మాణం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనే దాని మీద కూడా ఇవాళ వాళ్ళు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ అంతర్జాతీయ నిపుణుల బృందం గత 2 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ రోజు మూడో రోజు. మొదటి రోజు కాపర్ డ్యామ్ లో గ్యాప్ 1, గ్యాప్ 2 పరిశీలించడంతో పాటుగా ప్రాజెక్టు స్పిల్వే ఛానల్ కూడా వాళ్ళు పరిశీలించి గతంలో ఇచ్చినటువంటి మోడిఫికేషన్లు వచ్చిన రిజల్ట్స్ మీద ఎక్కువగా చర్చించారు. అనంతరం రెండవ రోజు ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజైన్ల మీద డిజైన్ ఏ విధంగా ఉండాలి, నిర్మాణం ప్రారంభమైన తర్వాత మరలా కాంప్లికేషన్ రాకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు, ఇటు జల సంఘం, కేంద్ర జల సంఘం శక్తి ప్రతినిధులతో పాటుగా ఈ విదేశీ అంతర్జాతీయ ప్రతినిధులు కూడా కాన్ఫరెన్స్ రూమ్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యి పోలవరం డిజైన్లకు సంబంధించి ప్రత్యేకంగా దీన్నంతా కూడా భేటీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇసుక సాంద్రతను పెంచేందుకు అక్కడ చేస్తున్నటువంటి వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా ఈ విదేశీ అంతర్జాతీయ బృందం వారు దాన్ని పరిశీలించడం, దానికి సంబంధించి కొంత వారు సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. కొత్తగా డయాఫ్రమ్ నిర్మించాల్సిన చోట సీపేజ్ ఎక్కువగా ఉంది. సో ఈ సీపేజ్ నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా అక్కడికి వచ్చి చేరినటువంటి ఈ గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారు ప్రశ్నించి అక్కడ ఉన్న అధికారుల నుండి అయితే వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు ని ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి సంకల్పంతో ఉంది కాబట్టి ప్రభుత్వం సంకల్పానికి తోడుగా పనులకు బ్రేక్ రాకుండా డిజైన్ కి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. సార్, రైట్, థ్యాంక్ యూ సాగర్.